విశాఖపట్నం గాజువాక్లోని పెద్ద గంటేడులో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యూత్ లీడర్ పల్లా కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరఫున సిమెంట్ ఫ్యాక్టరీకి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మద్దతు తెలిపినా తాను మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడతానని పల్లా కార్తీక్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పల్లా కార్తీక్తో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. గాజువాక నియోజకవర్గం పెదగంటాడలో ఏర్పాటు చేయబోతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ప్రజా అభిప్రాయ సేకరణ కూడా ప్రజలు తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. ఆ ప్రజా అభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు అయితేనే అన్నీ కూడా ధ్వంసం చేసి వాళ్ళ ఆగ్రహాన్ని కూడా మొత్తం వెలిబుచ్చే పరిస్థితి కనబడింది. దాంతో అధికారులు దీనికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా వాయిదా వేయడం జరిగింది. కానీ మరోసారి ప్రజాభిప్రాయం చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ చాలా కీలకంగా మారినటువంటి ఈ ఉద్యమంలో చాలా కీలకంగా మారినటువంటి యువ నాయకులు పల్లా కార్తీక్ ఆయన మొత్తం ఆది నుంచి కూడా ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం అని కూడా ఇది వస్తే కనుక పొల్యూషన్ వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడతారు, ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల ఇబ్బంది పడుతున్నాం, ఈ ఫ్యాక్టరీ కూడా అదానికి సంబంధించింది వస్తే ఇబ్బంది పడతామని వేలాది మంది మొత్తం కూడా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మళ్ళీ కూడా ఇంకోసారి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రజాభిప్రాయ సేకరణ సిద్ధం అవుతున్నారు. వీళ్ళు మరోసారి ఉద్యమానికి ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు పల్లా కార్తీక్ గారు ఉన్నారు. ఆయన తెలుసు సార్, మొన్న చూసాం ఎంత గట్టిగా మీరందరూ అడ్డుకున్నారో, మీరందరూ కూడా కుర్చీలు బదులుకొట్టి జనం స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేశారు. మీరు నిలబడ్డారు, మీ నాయకత్వంలో కూడా చాలా గట్టిగా కూడా ఎదుర్కొన్నారు. మరి మరోసారి కూడా వాళ్ళు ప్రజాభిప్రాయం సేకరణకు సిద్ధమవుతున్నారు. మీరు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉంటున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రాపర్గా వాళ్ళు చెప్పలేదండి. అభిప్రాయ సేకరణ ఒక జనాలకి అవేర్నెస్ రాలేదు. ఈసారి అవేర్నెస్ బాగా వచ్చింది కాబట్టి లాస్ట్ టైం వచ్చింది ఒక 5,000 మెంబర్స్, ఈసారి కానీ వస్తే మటుకు ఒక 25,000 ప్లస్ వస్తారండి. ఖచ్చితంగా అభిప్రాయ సేకరణ రద్దు చేయాలనే ఉద్దేశం కాదు. అంటే ఇండస్ట్రీ రావాలి కానీ అది జన సంచారం లేని చోట రావాలి. కానీ జన అభిప్రాయాలు వ్యతిరేకించి చేస్తే మటుకు ఖచ్చితంగా మేము ఉన్న అదే విధంగా మా స్పందన కూడా అలాగే అదే విధంగా ఉంటుందండి. సో దాంతోపాటు ప్రతి ఒక్క నాయకులు ఉన్న కూటమి నాయకుల నుంచి అపోజిట్ నాయకులు ఉన్న జీవీఎంసీ రిజల్యూషన్ పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకత ఏముంది? ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్న ఆ సభా వేదికకి వచ్చి అపోజ్ చేశారు. అంతకంటే తీర్పు ఇంకేముంటుంది? సో అందుకని తక్షణమే గవర్నమెంట్గా ఉన్న దీని స్పందించారు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న కార్పొరేటర్లో ఉన్న అపోజ్ చేసిన మనం చూసాం. ఇంతకంటే అపోజిషన్ ఇంకేముంటుంది? సో దాన్ని బట్టి ఆ తీర్పు ఆల్రెడీ మీకు తెలిసిపోయినప్పుడు మళ్ళీ దీన్ని పెట్టడం అనేది మీనింగ్లెస్ అండి. ఇప్పుడు మీరు ఎటువంటి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు? నేను గంగవరం నుంచి మొత్తం గాజువా కాన్స్టిట్యుయెన్సీలోని టోటల్గా ఒక 18 to 20 వార్డ్స్ ఉన్నాయండి. ప్రతి వార్డుకి వెళ్ళి అవేర్నెస్ అనేది పెడతానండి, చెప్తాను. ఎందుకంటే మన కాలుష్యం వల్ల వచ్చిన వ్యర్థాలు ఉంటాయి కానీ ఇది మాత్రం రేడియో యాక్టివ్ యాష్ అంటారండి. యాష్ అంటే చాలా కంటామినేషన్, అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అంటారు. అది క్యాన్సర్ వస్తుంది. అది మీకు ఆ పీపీఎం మిషన్స్ ద్వారా మనకి మెజర్మెంట్ ఉండదు. అదేంటంటే రేడియేషన్ వేవ్స్ అంటారండి, ఆల్ఫా బీటా గామా అంటారు. అంటే అది సపరేట్ టెస్ట్ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళాలి, ల్యాబొరేటరీకి. సో జనాల మీద పూర్తిగా అవగాహన తెప్పించి జనాలే నెక్స్ట్ పెడితే అడ్డుకునే విధంగా నా ప్రయత్నం అండి. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, గతంలో కూడా నాతో పాటు జనాలు వచ్చారు. ముందుగా అయితే ప్రైమ్ లైన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మాతో ఉండి ఏ గవర్నమెంట్కి ఉన్నా అంటే జనాల పక్షం ఉండి ముందుకు రావడం అనేది మీడియా నా కృషి. అదేవిధంగా పెద్దగండ మండలం జనాల కృషి కూడా ఉంది. అదేవిధంగా ఈసారి గంటేడ ఒక భాగం వచ్చింది. నెక్స్ట్ మాత్రం ఇది పెడితే గాజువాక ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అవేర్నెస్ క్యాంప్ అనేది పాదయాత్ర అనేది చేస్తాను. ప్రతి ఒక్క డివిజన్కి వెళ్తాను, క్లస్టర్కి వెళ్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పోరాటం అయితే ఆగదండి. ఇది ఆపిన నా పోరాటం ఆగదండి. ఇప్పుడు నిబంధనల విరుద్ధంగా కూడా మీరు చెప్పడం జరిగింది. అది ఎటువంటిది, అసలు ఏంటది ఒకసారి చూసుకోండి సార్. ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కన్సల్టెన్సీ. ఇది లక్నో ఉందండి, ఇది లక్నోలో ఉంది. ఈ కన్సల్టెన్సీ ఎకోమెన్ ల్యాబొరేటరీస్, మైనింగ్ ప్రైవేట్ ల్యాబొరేటరీస్, ఇది ఆల్రెడీ క్లోజ్ చేశారండి. క్లోజ్ చేశారు. తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్గా ఉన్న వ్యాలిడేషన్ 25 జూన్ 2025 ఇచ్చారు.
వ్యాలిడేషన్ రిపోర్ట్ కూడా అయిపోయింది. ఆల్రెడీ కంపెనీ క్లోజ్ చేశారు, ఈ అసెస్మెంట్ వ్యాలిడేషన్ కూడా అయిపోయింది. ఇలాంటి వ్యాలిడేషన్ అయిపోయినా కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్తోని ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టడమే తప్పండి. ఓకే, చివరగా సార్ మీరు పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు. మీ చిన్నాన్నగారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే, ఆ కుటుంబానికి చెంది మీరు మరి ఆయన అధ్యక్షులుగా గవర్నమెంట్ చెప్పింది చేస్తున్నారు ఆయన. మరి ఆ కుటుంబం నుంచి వచ్చి మీరు ప్రజల తరపున నిలబడుతున్నారు. మరి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది రావా? ఇప్పుడు మనం చూసామండి, చాలా కుటుంబాల్లో కూడా ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కొన్ని చిరంజీవి గారు బాగున్నా కొన్ని మంది నాయకుల వల్ల చిరంజీవి గారు ఇబ్బంది పడినప్పుడు ఆ పార్టీ అనేది విలీనం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ మిస్టేక్స్ నుంచి జనాల్లో వెళ్ళారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ నాయకత్వం వచ్చింది. ఇప్పుడు నాయకత్వం అనేది మా కుటుంబంలో ఒకరు చేసిన పార్టీ తరపున ఉన్న అది పొరపాటు మన ఒక పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు బాధ్యతలు ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ అవ్వాలి. కానీ ప్రజలు ఓటేసాం కాబట్టి మనం ప్రజల తరపున నించోపోతే భావితరాలు కూడా మనల్ని చూసి ఇబ్బంది పడే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి నాకు పార్టీలు ఇంపార్టెంటా ప్రజల ఇంపార్టెంట్ అంటే నాకు ప్రజలే ఇంపార్టెంట్ అండి. సో దాని గురించి ఎటువంటి ఆఖరికి ఇలాంటి విషయంలో కానీ మా బాబాయ్ కాదు మా నాన్నగారు అడ్డొచ్చినా సరే నేను అతనికి అగెనిస్ట్కి వెళ్తాను. మీరు అన్నట్టుగా ఈ ఉద్యమానికి సంబంధించి ఇదంతా కూడా శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఒప్పుకోరు అనేది కూడా జనం చెప్తారు. మరి పవన్ కళ్యాణ్ నోటీస్కి ఏమైనా తీసుకెళ్ళే ఉద్దేశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే మనం జల్సా సినిమా చూసాం, అతనికి పర్యావరణ పరిరక్షణ అంటే చాలా ఇష్టం. ఓకే చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళగలరు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఈ విషయం ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ ఇష్యూ అవుతున్న నమ్మకం బలంగా నాకు ఉందండి. ఇది మొత్తానికి ఏదైనప్పుడు కూడా అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది, నా బాధ్యత. అవసరమైతే అక్కడ పాదయాత్ర చేస్తాను, సంతకాల సేకరణ చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు, ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు. అంతేకాకుండా ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఆయన చిన్నాన్న రాష్ట్ర అధ్యక్షున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నాకు పార్టీలతోనూ లేకపోతే బంధుత్వాలతో సంబంధం లేదు, నాకు ప్రజలే ఇంపార్టెంట్ అని కార్తీక్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఈ ఇష్యూలో కలా చేసుకుని ప్రజలకు న్యాయం చేయాలని కూడా పల్లా కార్తీక్ కోరే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.